ఇదిగో బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. కొన్ని రోజుల్లో ముగింపులో ఉంది. మనం దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట. అసలు బిగ్ బాస్ అని చెప్పి రోడ్లు వేపిస్తున్నారండి అసలు లోపల. అది ఏమనుకున్నారు అసలు? అది ఏంటి మరి బిగ్ బాస్ అని చెప్పి రోడ్లు వేపిస్తున్నారు. మన డిమాండ్ పవన్ గారు అయితే పాపం ఆయన ఆ కష్టాలు వర్ణాతీతం అనమాట. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కానీ ఒక ఎథిక్స్ అంటారు కదా, అది గెలిచినా కూడా కూర్చొని ఆయన కోసం బాధపడుతున్నారంటే ఇట్స్ కాల్డ్ ఎథిక్స్ అనమాట. సూపర్, మంచిగా అనిపించింది నాకు. గుడ్. కళ్యాణ్ ఇప్పుడు విన్నర్ అవుతున్నారని యా, చాలా మంది విన్నర్ అని చెప్పి చెప్తున్నారు. అలాంటిది ఏముండదు భయ్య. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే గెలుస్తారని చెప్పానో వాళ్ళు గెలిచారు. కాకపోతే ఏంటంటే అంటే లాస్ట్ ఎవరైతే కెప్టెన్ అయితే వాళ్ళు విన్నర్ అవుతారని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది కాదనమాట. టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎవరైతే కష్టపడతారో 5 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను అంతే. గతంలో వేసుకున్న వాళ్ళు పల్లవి ప్రసాద్ కూడా అంతేగా, ఫైనల్ లో కెప్టెన్సీ అయ్యిండు, యా, యా. అయ్యిండు. మళ్ళీ కళ్యాణ్ కాడు అంటావా? ప్రతిసారి జరిగితే అలా జరుగుతుంది. మనం ఎలాగైతాం? అది కాదు కదా, ప్రతిసారి కాదనమాట. అలా అంటే ఎవరాట నచ్చింది దాంట్లో మీకు? రోడ్లు వేస్తారు కదా, మరి రోడ్లు లోపల మంచిగా వేస్తాడన్న ఎవరు చెప్పమంటావా? చెప్పు మరి. పవన్ కళ్యాణ్ వేస్తారు, మంచిగా వేస్తారు రోడ్లు. ఆయన కానీ మంచిగా వేస్తాడు. కాకపోతే ఏంటంటే రీతు బాధ చూడలేకపోతున్నాము. ప్రతి దానికి ఏడ్ చేస్తా ఉంది. అంటే డిమాండ్ ఫోన్ కి ఏం ఆడుతున్నా, రీతు ఆడుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఈయన ఏడ్చింది కాసేపు ఏడ్చాడు, ఆమె ఎందుకు అంతా ఏడుతుందో షీస్ క్రైయింగ్. ఐ డోంట్ నో వై. ఏంటి అది? ప్రేమ, లవ్, ఇష్కు, కాదలి ఏమైనా అనుకోండి, అది ప్యూర్ లవ్ అని నాకు ఈ రోజే నిన్ననే తెలిసింది అనమాట. అంటే ఇన్ని రోజులు ఏదో సపోర్టింగ్ ఏదేదో అనుకునేటోండి. అది లాస్ట్ తో నాకు తెలిసింది. వాళ్ళ అనుబంధం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగే చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటానమ్మా. సంజన రీతు గారి గురించి కొట్టుకోండి, చంపుకోండి, వేసుకోండి. జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వీక్ ఎత్తేనేమో టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది అంటే జనాలు చూస్తున్నారు అనమాట. అంటే కొట్టుకుంటేనే జనాలు చూస్తున్నారు. అది జనాలకి ఇష్టం. ఇద్దరు కొట్టుకుంటుంటే చూడడం జనాలకి ఇష్టం. అలాగే చూస్తాను అనుకోండి. అది చాలా చక్కగా అయ్యాడు. ఓకే ఫైన్, అంటే మంచిగా అయ్యాడు భయ్య. అంటే చెప్పారు కదా, టిల్ ఎండ్ దేవరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇమాన్ అవుతాడు అనుకున్నాను. మన వెన్నుపోటు పొడిచినట్టు, కట్టప్ప బాహుబలి వెన్నుపోటు పొడిచినట్టు ఈయన డిమాండ్ పైన వచ్చి సారీ హూ ఇస్ హీ, ఐ ఫర్గెట్. డిమాండ్ పవన్ పుష్ లైక్ మర్చిపోయానులే కానీ ఆయన పొడిచాడు కదా, చాలా బాధాకరం అనుకోవచ్చు. ఇమ్మాన్ కూడా ఏడ్చాడు, అది వేరే విషయం అనుకోవచ్చు. ఇమ్మాన్ వెళ్తే చూడాలని, అంటే కొంతమంది ఏదో చేస్తే చూడాలని, ఇంకోటి ఏదో అంటే నవ్విస్తే నవ్వాలని అనిపించేది ఎవరన్నా ఉన్నారంటే ఇమ్మాన్ అనమాట. ఐ లవ్ ఇమ్మాన్ అన్న. వై? బికాస్ వాళ్ళ చాం చవక్కు తబ్బుళ్ళు అన్నాడు కదా, అది మంచిగా అనిపించింది. ఓకే, మళ్ళీ రీతు చౌదరి డైలాగ్ వేసింది. ఏంటి? అప్పుడు నువ్వు చేసిన తప్పు అయితే ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, విన్నారా మీరు? పవర్ పవన్ కళ్యాణ్ గారిది. అప్పుడు మా నాకు చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసిందో తప్పేస్తా అని చెప్పి ఈ డైలాగ్ ఎక్కడ రిపీట్ అయిందంటే నిన్న రీతు చౌదరి ఉందనమాట. అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ అని చెప్పింది కదా. అంటే రీతు చౌదరి సినిమాల్లోనే ఉంటుందన్నమాట. ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి అయ్యా, డిస్కరేజ్ చేయొద్దండి. అది తనుజ ఫెయిర్. తనుజ అన్ఫేర్ అన్నమాట. ఎందుకంటే ఏమనుకో, నాకు నచ్చదు భయ్య ఆమె. ఒక్కోసారి నాకు నచ్చలేదు. ఎందుకు అంతే, అది నచ్చదు ఆమె, నాకు ఇష్టం లేదు అంతే. నా లోపల చెప్పడానికి అనుభూతి చాలా మంది ఉన్నా పర్లేదు, ఇమ్మాన్లకే సపోర్ట్ చేస్తాను. ఏమన్నా అభ్యంతరమా? ఏం లేదు. ఇమ్మాన్ గెలుస్తాడు టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు. అది స్టోరీ అనమాట. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ ఫస్ట్ విన్నరు. దాని తర్వాత తనుజ గారు నచ్చకపోయినా కూడా తనుజ గారు సపోర్ట్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే ఆమె కొద్దిగా గేమింగ్ పరంగా వచ్చినప్పుడు కొద్దిగా ఎఫెక్ట్. అంటే కొంతమంది ఏంటంటే ఓడిపోతే వాళ్ళు ఓర్చుకోలేనమాట. ప్రతిరోజు గెలుపు కోసం ముందుకెళ్తా ఉంటారు అనమాట. అలాంటిది ఎవరిలోనే చూసానంటే ఇందులో మా సార్ ఉండేటోడు అనమాట. మీకు దెబ్బలు పడతారా బాబు, చదువుకోకపోతే అలవాటు పడిపోతున్నారా మీరు అని చెప్పేటో అనమాట. అంటే ఆయన ప్రతిరోజు ఎవరెవరు గెలిపించాలనో, ఆయన గెలవాలని కోరుకుంటారు అనమాట. అలా అనిపించింది ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ దాని తర్వాత తనుజ గారు ఉన్నారన్నమాట. అంటే ప్రతి దానికి తప్పన పడుతుంది అనమాట. నేనే గెలవాలి, నేనే ఆడాలి, ఆ సెల్ఫ్ అనరు గెలవాలి అని చెప్పి కోరుకుంటుంది కదా. ఆమె కొద్దిగా నచ్చింది. దాని తర్వాత కళ్యాణ్ పడాల గారు మంచిగా ఆడారు గేమ్ అయితే, ఓకే ఫైన్. దాని తర్వాత డిమాండ్ పవన్ గారు, ఎవరున్నారు, బర్నీ గారు కానీ సుమన్ శెట్టి గారు. ఓకే, ఎలిమినేషన్ దివ్య గారు. లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఆమె అప్పుడే తీసేసాడు. రెచ్చగొట్టుకో అని చెప్పి. డబుల్ ఎలిమినేషన్ అయితే తనుజ ఎవరిని దివ్య గారు వెళ్ళిపోతాను అనుకుంటాను. ఎందుకంటే కొద్దిగా ఇంకా ఎవరెవరు నాకేం తెలుసు, మీరు అడిగితే మీకు తెలిసింది కూడా నాకే తెలుసు. సుమన్ శెట్టి గారిని ఎట్లా పంపిస్తారు బయటికి?
సుమన్ శెట్టి అన్న తక్కువ చేయమకడా నా బాబు, ఇంకే ఉంటాడు హైట్ ఖాళీ, మొత్తం దుమ్ము లేపేసా మాట. చూసారు మీరు ఆల్రెడీ, అంటే చిన్న డైలాగులతోటి ముందుకెళ్తాను. ట్రోలింగ్ కాదు ఇది, అన్న కోసం నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అంటే చిన్న డైలాగ్స్ అనమాట. అలాంటి సినిమాలతోటి ఆయన ముందుకు వెళ్తా ఉంటాడు. ఓకే చంటి 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 ఓకే దా చెప్పేది నువ్వు, నేను యాంకర్ అనమాట. ఎరా ఎరా ఎలా రా ఎలా రా ఇన్నాళ్ళు ఎక్కడ ఇది తప్ప వేరేదని చెప్పు. ఒకటి